ఓకే రామచంద్రరావు గారు, మరి ఫస్ట్ వంటకం కంప్లీట్ అయిపోయింది కదా, దమ్కా మురుగ్. ఇప్పుడు సెకండ్ వంట పేరేంటి? शाही मलाई केसरी कोफ्ता. First of all, this is paneer grade. ఓకే, Paneer grading and mixed with khoa. కోవా. Khoa. ఓకే, పనీర్ పేస్టా? Paneer grading. Paneer grading, okay, చేసి, turumu. yes. ఓకే, సో మరి And then I'll show you how to make kesari gravy. malai kofta. ఓకే And please plate please. ఓకే. And సో ముందు మనం పనీర్ తురుము, దాంతో పాటు Yes, కోవా yes. మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా this తయారు mixture చేసుకొని is పక్కన made with పెట్టుకున్నాము. paneer and khoa also. Okay. And 70% paneer and 30% khoa. 70% పన్నీర్, And 30% కోవా. 30% khoa. ఓకే Very good. And next నేను స్టఫింగ్ చేస్తా లోపలికి. ఓకే స్టఫింగ్ చేసి తర్వాత ఆయిల్ హీటింగ్ చేసి Okay. ఫ్రై చేస్తాం. స్టఫింగ్ అట్లా చేయాలి నేను చూపిస్తా. లైక్ ఎక్కడ ఉంది ఖోవా. కోవా. ఖోవా యు టేక్ ఖోవా ఓకే and little bit smashed paneer is here, graded paneer you can say. పనీర్ తురుము అలాగే Yes. కోవా Yes, రెండు యూస్ paneer through and saffron is here, kesar, saffron and ilaichi powder is here. ఓకే మంచి కలిపి ఇలాచీ పౌడర్, సాఫ్రాన్, పనీర్ గ్రేడెడ్ అలాగే కోవా, ఈ నాలుగుటి బాగా మిక్స్ చేసుకోవాలి. yes yes సో ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ చేసుకోవాలా? yes you see how I am stuffing it. యా యా ఓకే. ఓకే, ఇప్పుడు ఇందులో అలా స్టఫ్ చేసుకోవాలి. Yes, yes. గుంతలాగా స్టఫింగ్ అంటే మామూలుగా అందరికీ తెలిసిందే. ఒక గుంతలాగా చేసుకొని అందులో మనము పెట్టేసుకొని మళ్ళీ బాగా రౌండ్ చేసుకోవాలి. సో ఇంతలో మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? yes ఆన్ చేయండి. సో పెట్టేద్దామా దీని మీద? సో ఆయిల్ కూడా మనం ముందుగానే పోసుకొని ఉంచుకున్నామండి కావాల్సినంత. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఆల్ హాట్ చేసి హాట్ వస్తే నేను కోఫ్తా ఫ్రై చేస్తాం. కోఫ్తా ఫ్రై చేస్తారు. ఓకే, సో మనకు ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలను ఇందులో మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బాగా వేయించాలి, అంటే బాగా ఫ్రై అవ్వాలి కదా, Yes, బ్రౌన్ బాగా కలర్ fry. వచ్చేంత Just వరకు light fry, not లైట్ ఫ్రై. deep fry, yes. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ బ్రౌన్ చేసి ఇది వాడు తీస్తాం. యూ హ్యావ్ టు Okay. టేక్ అవుట్ దిస్. ఓకే, సో మనకు కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఇది వేసుకుందాం. ఓకే, నేను ఇది సాహి మలై కోఫ్తా కేసరికి గ్రేవీ చేస్తాం. గ్రేవీ అట్లా తయారు గ్రేవీ చేస్తారా? చేయాలి. ఏం గ్రేవీకి ఇంగ్రీడియంట్ అది పక్కా ఉన్నది. ఓకే, కొద్దిగా చూడండి. ఇది ఆఫ్ చేసేనా? ఎస్ ఆఫ్ చేయండి. ఓకే, నేను అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. ఎస్ ఓకే, సో మనం స్టవ్ ఆన్ చేసుకుందామా? లైట్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రై ప్యాన్ అండి. ఇదా? ఎస్ ఓకే, చాలా బరువుగా ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం వేసుకుంటున్నారండి? ఫస్ట్ ఆయిల్ పెట్టు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా ఘీ. ఆయిల్ వేసుకున్నాము, దాంతోపాటు కొంచెం గీ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పెట్టు. ఏంటంటే జీలకర్ర. ఓకే, కొద్దిగా ఇది గార్లిక్, వెల్లుల్లి ముక్కలు, ఎస్ జీలకర్ర వేసుకొని అలా బాగా వేగనివ్వాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? టమాటో పేస్ట్ ఇద్దాం. టమాటా పేస్ట్. ఎస్ ఓకే, ఓకే, సో నెక్స్ట్ వైట్ గ్రేవీ కాజు పేస్ట్. కాజు పేస్ట్. సో దీంట్లో కాజు, దాంతో పాటు గరం మసాలా కూడా ఉంది కదా. సో కాజు పేస్ట్ అంటే మన కాజు పేస్ట్, గరం మసాలా మిక్స్ అయి ఉన్నాయి. కాజు ఫ్రైడ్ కాజు వేస్తాం. ఫ్రైడ్ కాజు. అండ్ నెక్స్ట్ ఇది మెథీ పౌడర్, మిర్చి పౌడర్, మెథీ పౌడర్. ఓకే, అండ్ సాఫ్రాన్, సాఫ్రాన్, కుంకుమ పువ్వు కొంచెం వేసుకోవాలి. అండ్ కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం. అండ్ గ్రీన్ కార్డమన్ పౌడర్, ఇలాచీ పౌడర్ అండ్ 1 pinch of garam masala. కొంచెం గరం మసాలా. Yes. And then the
పాలు. అండ్ ఇది గ్రేవీ అయిపోయింది, తయారైపోయింది. ఓకే. అండ్ నేను కోఫ్తాకి దీంట్లో పెడతాం. ఓకే, ఇందులో వేద్దామా? కొద్దిగా హాట్ చేస్తాం. ఓకే, పెట్టండి. ఎస్. సో మనం కోఫ్తాలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాము గ్రేవీ ప్రిపేర్ అయిన తర్వాత. సో దాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎస్. ఓకే, సర్వ్ చేసుకుందామా? ఎస్. And now after finally then kaju something. Okay. Little bit and khowa is here. కోవా. దాంతోపాటు మనకు కావాల్సింది ఏదైతే బాగుంటుందో, అంటే ఇక్కడ మనకి ఫ్రైడ్ జీడిపప్పు అలాగే కొంచెం కోవా వేసుకున్నాము. ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం. సో మనం కోఫ్తాలు వేసేసుకుంటే మనకు అప్పుడు గ్రేవీ ఫైనల్గా పైన చల్లుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా గార్నిష్ పెడతాం. గార్నిష్ ఈజ్ saffron whole saffron and some coriander leaves. కొత్తిమీర తురుము కూడా లైట్గా వేసుకోవాలి. కొద్దిగా క్రీమ్ పెడతాం పైకి. ఓకే, కేసరి సాహి మలై కోఫ్తా ఇస్ రెడీ టు ఈట్. ఓకే, మీరు టేస్ట్ చేయండి అట్లా టేస్ట్ ఉన్నది. అండ్ చెప్పాలి, సూపర్, చాలా బాగుంది.